హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్యన్ కిచెన్. ఈరోజు మన ఆర్యన్ కిచెన్లో ఒక మంచి హెల్దీ రెసిపీని చూపించబోతున్నాను. అది ఓట్స్ పాలకూరతో చపాతీ. ఈ ఓట్స్ పాలకూర చపాతీని ఎలా చేస్తారో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇది మంచి వెయిట్ లాస్ రెసిపీ అండి. నేను ఇక్కడ ఒక కప్పు ఓట్స్ తీసుకున్నాను. దీన్ని స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి దాంట్లో ఒక కప్పు ఓట్స్ వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఓట్స్లో నుంచి మంచి స్మెల్ వచ్చే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ దాంట్లో నుంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసేయాలి అంతే. ఇలా ఫ్రై చేసుకున్న ఈ ఓట్స్ని మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పిండిలాగా చేసేసుకోవాలి. దీన్ని తర్వాత ఆ పిండిని జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. ఓట్స్లో హై ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, వెయిట్ లాస్కు సహాయపడుతుంది, ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. బ్లడ్ షుగర్ని తగ్గించడంలో, మధుమేహానికి సహాయపడుతుంది. షుగర్ ఉన్న వాళ్ళు దీన్ని తినడం వల్ల మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. ఇప్పుడు నేను మిక్సీ జార్లో వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ చేసుకున్నాను. ఇప్పుడు పాలకూరను ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నేను 3-4 టైమ్స్ దీన్ని నీట్గా కడిగేసి మిక్సీ జార్లో వేసుకున్నాను. మనం దీంట్లోకి ఒక చిన్న అల్లం ముక్క, 2-3 వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. కారం ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి. ఎందుకంటే వెల్లుల్లిపాయలు, అల్లం 2 కారంగానే ఉంటాయి కాబట్టి ఈ కారం సరిపోతుంది. లేదా ఇంకా ఎక్కువ కారం తినే వాళ్ళైతే ఒక పచ్చిమిర్చి కూడా, 1 లేదా 2 పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి. దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోండి. పాలకూరలో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ కే, విటమిన్ ఈ, పొలైట్, విటమిన్ బి9, విటమిన్ బి6 ఉంటాయి. ఇంకా మినరల్స్ విషయానికి వస్తే ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, మ్యాంగనీస్, ఫాస్ఫరస్, జింకు ఇలా మినరల్స్ ఉంటాయి. ఇది చాలా హెల్దీ. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పాలకూర మిశ్రమాన్ని నేను దీంట్లోకి తీసుకుంటున్నాను. చూడండి, ఇలా ఆ మిశ్రమాన్ని అంతా దీంట్లో వేసుకొని మనం ఆల్రెడీ పిండిని తయారు చేసి పెట్టుకున్నాం కదా, అదేనండి ఓట్స్ని ఫ్రై చేసి మిక్సీలో వేసుకొని పౌడర్లా చేసుకొని దాన్ని జల్లించి పిండి చేసుకున్నాం కదా, ఆ పిండిని కొంచెం కొంచెంగా దీంట్లో వేస్తూ మనం దీన్ని చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ పాలకూరలో మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. ఇది రక్తహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది. పాలకూర తినడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి, రోగనిరోధక శక్తి పెంచుతుంది, కంటి ఆరోగ్యానికి కూడా ఈ పాలకూర మంచిది, జీర్ణక్రియను కూడా ఈ పాలకూర మెరుగుపరుస్తుందండి. బరువును తగ్గడానికి మాత్రం ఇది మంచి ఫ్రెండ్లీ రెసిపీ అండి. చూడండి, ఇలా నేను వీటిని కలుపుతున్నాను. పాలకూరలో కొంచెం ఉప్పు కూడా వేసానండి, అది చెప్పడం మర్చిపోయాను. మీరు ఉప్పు కూడా వేసుకోండి. ఈ ఓట్స్ పాలకూర చపాతీ మంచి ఎనర్జీని అందిస్తుందండి. ఇది నెమ్మదిగా జీర్ణమవుతుంది, కార్బోహైడ్రేట్లు కలిగి ఉంటుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, పేగుల ఆరోగ్యానికి కూడా ఇది మంచిదండి. ఇకపోతే మనకి ఓట్స్లో ఉండే విటమిన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓట్స్లో మ్యాంగనీస్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్, ఐరన్ ఉంటాయి. ఇంకా విటమిన్ విషయానికి వస్తే విటమిన్ బి1, హై ఫైబర్, వెయిట్ లాస్ ఫ్రెండ్లీ అండి. ఇది గుండె ఆరోగ్యానికి కూడా ఓట్స్ చాలా మంచిది. ఈ రోజుల్లో ఎక్కువగా మధుమేహానికి గురవుతున్నారు కాబట్టి మనం రోజు ఇలా ఓట్స్తో ఏదో ఒక వెరైటీ రెసిపీస్ కానీ లేదా చిరుధాన్యాలతో రెసిపీస్ కానీ చేసుకొని తినడం వల్ల కొంచెంలో కొంచెమైనా మనం షుగర్ని దూరంగా ఉంచవచ్చు. కాబట్టి రోజు వైట్ రైస్ తినకుండా ఇలా ప్రతిరోజు ఏదో ఒక చిరుధాన్యాలతో కానీ ఓట్స్తో కానీ నైట్లో ఏదో ఒక చపాతీ కానీ ఇంకేదైనా రెసిపీ కానీ చేసుకొని తినడం వల్ల తొందరగా వెయిట్ లాస్ అవుతారు. షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయండి. షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఈ రెసిపీ చాలా మంచిదండి. ఇంకపోతే దీన్ని ఇప్పుడు ఇలా కొంచెం కొంచెంగా పిండి వేస్తూ మనం దీన్ని చపాతీ ముద్దలా చేసుకోవాలి.
ఈ చపాతీ తినడం వల్ల వెయిట్ లాస్ అవుతారండి. దీంట్లో హై ప్రోటీన్స్ ఉన్నాయి కాబట్టి హెల్త్కి కూడా చాలా అంటే చాలా మంచిది. అసలు ఇది తిన్న తర్వాత నీరసం అనేదే రాదండి. చూడండి, ఇక్కడ నేను మొత్తం దాన్ని ఒక పిండి ముద్దలా చేసేసాను. ఇప్పుడు మనం దీన్ని చపాతీలా ఒత్తుకోవాలి. ఇక్కడ నేను చపాతీలు చేయడానికి కూడా ఓట్స్ పిండినే యూజ్ చేస్తున్నానండి. ఈ చపాతీని మనము చిన్నపిల్లలకు కూడా పెట్టొచ్చు. చిన్నపిల్లలకి పెట్టాలి అనుకున్నప్పుడు ఈ చపాతీని నెయ్యితో కాల్చి ఇవ్వండి, వాళ్ళు ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళు మాత్రం, మనం వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, ఇంకెవరైనా షుగర్తో బాధపడే వాళ్ళు మాత్రం నూనె కానీ నెయ్యి కానీ యూజ్ చేయకుండా మామూలుగా చపాతీలు కాల్చుకొని తినండి. ఈ చపాతీలు కూరతోనైనా తినొచ్చు, లేదా కూర లేకుండా చపాతీలు, ఓన్లీ చపాతీలు డైరెక్ట్గా కూడా తినొచ్చు. మీ ఇష్టం, మీరు ఎలా తినాలనుకుంటే అలా తినేసేయండి. వెయిట్ లాస్కి మాత్రం ఇది 100% యూజ్ అవుతుంది. మీరు చేసి చూసి రిజల్ట్ను చూడండి, మీకు 100% రిజల్ట్స్ కనిపిస్తాయి. దీంట్లో ఉన్న అన్ని పదార్థాలు మంచి విటమిన్స్, మినరల్స్తో కూడుకున్నవి. ఇప్పుడు నేను వీటిని చపాతీలాగా చేస్తానండి. ఇలా నేను చాక్తో వీటిని 4 భాగాలుగా కట్ చేసుకున్నాను. మీకు ఎన్ని చపాతీలు అయితే అన్ని చపాతీలను ఇలా భాగాలుగా కట్ చేసుకొని వాటిని ఉండలుగా చుట్టి పక్కన పెట్టుకోండి. ఇలా నాకు 4 చపాతీలు వచ్చాయండి. నేను ఇలా 4 భాగాలుగా కట్ చేసి వీటిని ఉండలుగా చేసి పక్కన పెట్టుకుంటాను. ఇందులో వాడిన పాలకూర కానీ ఓట్స్ కానీ హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి. మీరు ఇలా చపాతీలు చేసుకొని తిని వెయిట్ లాస్ అవ్వండి. హెల్తీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. నీరసం అనేది అస్సలు రాదు. దీంట్లో ఉన్న అన్నీ మనకి మంచి ప్రోటీన్స్ సంబంధించినవి కాబట్టి నీరసం అనేది అస్సలు రాదు. ఒక 2 చపాతీలు తినంగానే కడుపు నిండిన అనుభూతి కూడా కలుగుతుంది. ఓట్స్ మనకి నెమ్మదిగా జీర్ణమవుతుంది కాబట్టి అసలు ఆకలే వేయదు. వెయిట్ లాస్కి మాత్రం మంచి రెసిపీ అండి ఇది. తప్పకుండా ట్రై చేసి వెయిట్ లాస్ అవ్వండి. ఎలా వచ్చిందో ఈ రెసిపీ మీరు నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. చూడండి, నేను ఇక్కడ ఒక పాలకూరను మాత్రమే యూజ్ చేశాను. మీ దగ్గర పాలకూర కాకుండా, నా దగ్గర ఒక పాలకూర మాత్రమే ఉందండి, అందుకే పాలకూర యూజ్ చేశాను. మీ దగ్గర పాలకూరతో పాటు కొత్తిమీర, పుదీనా, ఇలాంటివి ఆకుకూరలు ఏవైనా ఉన్నా మీరు దాంట్లో వేసి చపాతీ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ టేస్ట్ వస్తాయండి. చూడండి, నేను ఇక్కడ చపాతీ చేస్తున్నప్పుడు చపాతీ చేయడానికి నేను పీట కింద కూడా నేను ఓట్స్ పిండిని మాత్రమే యూజ్ చేశానండి. ఇలా చపాతీలన్నిటినీ చేసి పక్కన పెట్టుకోండి. మీకు ఎన్ని చపాతీలు అవుతున్నాయో అన్ని చపాతీలు చేసి ఒకేసారి పక్కన పెట్టుకోండి. మనం ఇందులో వెల్లుల్లిపాయ, అల్లం కూడా యూజ్ చేసాం కదా. ఈ వెల్లుల్లిపాయ, అల్లం కూడా వెయిట్ లాస్కి మంచిది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు ఇంకో చపాతీ కూడా చేస్తున్నాను. నాకు ఇక్కడ 4 చపాతీలు అయ్యాయి. ఇలా చపాతీలన్నీ చేసుకొని పక్కన పెట్టండి. ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. వీటిని కొంచెం మందంగానే చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత ఈ చపాతీలను దానిపైన వేసుకోండి. ఇక్కడ నేను నూనె కానీ నెయ్యి కానీ ఏది వాడడం లేదు. మీరు చిన్నపిల్లలకి పెట్టాలనుకుంటే
నెయ్యితో కాల్చి పెట్టండి. ఈ చపాతీలు కాలడానికి టైం ఎక్కువగా పడుతుందండి. చపాతీలన్నిటినీ రెండు వైపులా మంచిగా కాల్చుకొని చూడండి. ఇప్పుడు నేను చపాతీని రెండో వైపు టర్న్ చేస్తున్నాను. ఇలాగే చపాతీలన్నీ కాల్చుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మంచి వెయిట్ లాస్ రెసిపీ పాలకూర చపాతీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇది తినడం వల్ల 100% వెయిట్ లాస్ అవుతారు. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి హెల్తీ రెసిపీ ఇంకొంతమందికి చేరుతుంది. వాళ్ళు కూడా ఈరోజు నేను పాలకూర ఓట్స్తో చపాతీ చేసి చూపించాను కదా. 7 డేస్కి నేను 7 వెయిట్ లాస్ రెసిపీస్ చూపించాలి అనుకుంటున్నానండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి హెల్తీ వెయిట్ లాస్ రెసిపీస్ని నేను మన ఛానల్లో చేసి చూపిస్తాను. కాబట్టి కంపల్సరీగా మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసిన వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీకు చేరుతాయి. మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీరు నేను చెప్పే వెయిట్ లాస్ రెసిపీస్ 7 డేస్కి 7 రెసిపీస్ చేసి ఒక 2 మంత్స్ చూడండి. తప్పకుండా వెయిట్ లాస్ అవుతారు. నేను చెప్పే వెయిట్ లాస్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో చేరుతుంది. ఇలాంటి మరెన్నో మంచి మంచి హెల్తీ బాయ్ గైస్. చివరిగా ఒక మాట అండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో వెయిట్ లాస్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడం కూడా మర్చిపోవద్దు. బాయ్ గైస్. ఒక మంచి వెయిట్ లాస్ రెసిపీతో ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరీ చెప్తున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసి పెట్టుకోండి. 2 మంత్స్ 7 డేస్కి 7 రెసిపీస్ని ట్రై చేసి చూడండి. 100% రిజల్ట్ కనిపిస్తుంది.